ఉంటారు. పాపం ఆయనకి 103 జ్వరం వచ్చేస్తుంది. ఇంకా నిలబడలేకపోయాడు. కొడుకుని పిలిచి అప్పగించి రాత్రి చాలా జాగ్రత్తగా తాళాలు వేసుకుని ఇంటికి వచ్చేసి, ఎందుకంటే ఈ బంగారు దుకాణం కదా, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. జ్వరం అటు ఇటు కలుగుతూ ఉంటాడు. కలుపుతూ వింటాడు కాబట్టి బాగా వింటున్నాడని మనకు ఒక ధైర్యం. కాబట్టి ఆయన పీత నాగిడు నిజానికి పరమశివుడు జ్ఞానఫల మామిడి పండు జ్ఞానఫల స్వరూపంలో విఘ్నేశ్వరుడికి ఇచ్చాడు. భూప్రదక్షిణం చేసి వచ్చినప్పుడు అందుకని బ్రహ్మణస్పతి అని తెలిసింది. బ్రహ్మణస్పతి అంటే బృహస్పతి, సమస్త విద్యలకు అధిదేవత. ఈ విఘ్నేశ్వర చవితి నాడు పిల్లలతో ప్రత్యేకం ఏం చేస్తారంటే విద్యాగణపతి స్వరూపంగా ఒక శ్లోకం చెప్పించి పిల్లల చేత మామిడి పువ్వు దొరికితే పూజ చేయిస్తారు. మామిడి పువ్వు చేత విద్యాగణపతిని పూజ చేస్తే విఘ్నేశ్వర అనుగ్రహంతో వాళ్ళకి గొప్ప బుద్ధి లభిస్తుంది. ఏం చెప్పట్లేదు, తంత్రశాస్త్రం గురించి విషయం చెప్తున్నాను. కాబట్టి ఆయన వీత రాగిణం వినుత యోగి, యోగులైన వారు. యోగి అంటే అనేన యుజ్యతే ఇది యోగ అని, అనేకములు ఉన్నదొక్కటే.